ఓం శాంతి. ఈరోజు ఆగస్ట్ 22 మరియు 23 యొక్క పాయింట్స్ ఉన్నాయి. దాది ప్రకాష్ మినిజీ యొక్క విశేషతల్లోని దాదీజీ ఎప్పుడు సంతృప్తి మణిలాగా ఉన్నారు. అందరూ తన పట్ల సంతృప్తిగా ఉండాలనేదే దాదీ బుద్ధిలో ఎప్పుడు మెదులుతూ ఉండేది. సంతృప్తి చెందడమే తనకు అందరి దీవెనలు అని దాదీ భావించేవారు. మనం అందరినీ సంతృప్తి పరచాలనేదే తన బుద్ధిలో ఉంటుందని దాది చెప్పేవారు. అందరి నుండి సంతృప్తి అనే దీవెనలు పొందాలి. ఈ ధారణ వల్ల బుద్ధి ఎప్పుడూ నిశ్చంతంగా ఉంటుంది. సంతృప్తియే నిజమైన ఉదారత. ఎంత ఉదారత అంటే అంతగా అందరినీ సంతృప్తిపరచగలం. మనం స్వార్థపరులం కాకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా. ఇంకొక పాయింట్ ఉంది. దాదీజీ ముఖం ఎప్పుడూ యోగయుక్తంగా మరియు దివ్యత్వంతో కూడిన ప్రసన్నమైన రూపంలో కనిపించేది. దాది యోగం సబ్జెక్టుపై పూర్తిగా శ్రద్ధ పెట్టేవారు. నేను ఏ కర్మనైతే చేస్తానో నన్ను చూసి అందరూ అదే చేస్తారు. కాబట్టి ప్రతి శ్రీమతాన్ని దృఢత్వంతో పాలించాలని, ఈశ్వర్య మర్యాదలపై పూర్తిగా నడవాలని దాది ఎప్పుడూ ధ్యాస ఉండేది. దీనివల్లనే దాది మర్యాద పురుషోత్తములుగా తయారయ్యారు. మనం ఎంతగా మర్యాదలలో ఉంటామో అంతగా బాప్దాదా యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయని దాది ఎప్పుడూ చెప్తుండేవారు. ఆశీర్వాదాలు అడిగితే రావు. మనమే స్వయంగా మర్యాద పురుషోత్తములుగా తయారైతే దానంతట అదే పరమాత్మ ఆశీర్వాదం లభిస్తుంది. మర్యాదల్లో జీవించటమే మన నిజమైన ధర్మం. अच्छा, ओम शांति।